హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు విశాఖ ఆర్గానిక్ మేళా చివరి రోజు సందర్భంగా వైజాగ్ ఆర్గానిక్ మేళాలో టెర్రస్ గార్డెనింగ్ మీద ఒక సదస్సు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలు తెచ్చి డిస్ప్లే చేశారు. అలాగే టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయొచ్చు అనే దాని మీద ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఒకసారి నాతో పాటు వస్తే ఆ విశేషాలు ఏంటో మీకు చూపిస్తాను. స్టే విత్ us. నమస్తే అండి, నా పేరు నాదెల్ల జ్యోతి. ఇక్కడ మేము వనమాలి మరియు సిటీజీ అడ్మిన్స్ అరుణ గారు అలాగే సరిత గారు ఉన్నాము. అయితే ఈ రోజు మనకి ఆర్గానిక్ మేళాలో విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్స్లో జరుగుతుంది. దీంట్లో ఏంటంటే అందరినీ ఆకర్షించే విధంగా మిద్దె తోటలు, ఇప్పుడు ఎవరైతే మిద్దె తోటల మీద పంటలు పండించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మోడల్గా టెర్రస్ గార్డెన్ ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వీటన్నిటి కాన్సెప్ట్ మీద చేయడం కోసం ఇక ఒక గార్డెన్ని రెడీ చేసి ఉంచాము. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ గార్డెన్ విజిట్ చేస్తున్నారు. అలాగే ఏమేమి మెలకువలు తీసుకోవాలో కూడా అవన్నిటిని నేర్చుకుంటున్నారు. ఒక సెషన్స్ లాగా, అంటే సీడ్స్తో మొక్కలు ఎలా వేయాలి, నీళ్లు ఎలా పోసుకోవాలి, లేదంటే ఒక బాల్కనీ గార్డెన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదా పెద్ద గార్డెన్ ఉంటే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క సెక్షన్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతూ ఉంది. అండి నమస్తే, నా పేరు అరుణ. నేను వనమాలి గార్డెనింగ్ గ్రూప్ అడ్మిన్ అండి. ఈరోజు ఇక్కడ మోడల్ గార్డెన్ చూస్తున్నారు కదా, ఇది రమాదేవి గారు మా గార్డెన్ని ఈ మోడల్లో తయారు చేసి పెట్టడం జరిగిందండి. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలానే దించారన్నమాట. నాది చాలా చిన్న ప్లేస్ అండి. ఆ ప్లేస్లో కూడా మనం మొక్కలన్నీ పెంచుకొని ఉన్న ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మోడల్ గార్డెన్ పెట్టారన్నమాట. నా ఉన్న ప్లేస్నే నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకొని కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, మనకి అవసరమైన అన్ని కూరగాయలని పండించుకోగలుగుతున్నాం. ఇలా అందరినీ మోటివేట్ చేసి అందరికీ కూడా ఇలా పండించుకునేలా అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సరిత, వనమాలి గార్డెనింగ్ గ్రూప్ అడ్మిన్. ఇవాళ మిద్దె తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం జరుగుతుందండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి జీరో బడ్జెట్ గార్డెనింగ్ అంటే మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలనే యూజ్ చేసి రీసైకిల్ చేసి మనం వాటిలోనే కూరగాయలు, ఆకుకూరలు ఎలా పెంచుకోవాలన్నది ఒక మోడల్ గార్డెన్ పెట్టామండి. అంటే టెర్రస్ గార్డెన్ పెంచాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటర్ బాటిల్, వేస్ట్ బాటిల్స్లో కూడా మనం పెంచవచ్చు అనేది మా కాన్సెప్ట్ అండి. హలో అండి, నమస్తే, నా పేరు లావణ్య. మనం ముందుగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము అంటే దానికి ఆకుకూరలే ప్రాధాన్యంగా పెంచుకుంటాము. మన దగ్గర ఉన్న మనకు తెలిసిన ఆకుకూరల కన్నా కూడా టెర్రస్ గార్డెన్లో ఎన్నో రకాల ఆకుకూరలు, పాలకూర, మెయిన్ చుక్కకూర, ఎర్ర పొనగంటి కూర, పాలకూర, ఎర్ర గోంగూర, పుదీనా, ఎర్ర తోటకూర, ఎర్ర గోంగూర, ఇట్లా ఎన్నో రకాల తోటకూరలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. మనం ముందుగా పెంచుకునేది ఆకుకూరలే కాబట్టి టెర్రస్ గార్డెన్లో చాలా రకాలైన విత్తనాలు ఇవి కూడా ఇస్తూ ఉంటాము. మీరు తప్పకుండా టెర్రస్ గార్డెన్ని ట్రై చేయండి.
హలో అండి, నమస్తే. నా పేరు రేఖ. మేము ఈరోజు పాలినేషన్ కోసం చెప్తున్నాం. మన గార్డెన్లోని ఫ్లవరింగ్ అంటే ఈ పూల మొక్కలు ఉంటే పాలినేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఈ ఫ్లవర్స్ నుంచి మనం కూరగాయలు పండించుకోవడానికి తగ్గ ఇది ఇక్కడ నుంచి జరుగుతుంది. సో మన గార్డెన్లో అన్ని రకాల పూల మొక్కలు ఉండాలి. కూరగాయలు మనం బాగా పండించుకోవాలి అంటే ఈ పూల మొక్కలు కూడా దానికి ఎంతో హెల్ప్ చేస్తాయండి. సో 100% పూల మొక్కలు కూడా మనం పెంచాలి. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నేను ఈరోజు టెర్రస్ గార్డెన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వైజాగ్ ఆర్గానిక్ మేళాలో ఉన్నాను నేను. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అండి, టెర్రస్ గార్డెన్లో మనకి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉండడం చాలా అవసరం అండి. అంటే వామాకు, తులసి, మాచిపత్రి ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. చూడండి, మారేడు, ఇవన్నీ మన ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వీటి నుండే క్యూర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇది గోధుమ గడ్డే. చాలా ఈజీగా మనం వేసుకోవడం అవుతుంది. దీని నుండి మనం లాభాలు కూడా పొందడం అవుతుంది. నమస్కారం అండి, నా పేరు మణి. నేను రైతు ఉదయం ఇంట్లోంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంత కష్టపడి మనకి బియ్యం మన ఇంటికి చేరుతుంది అంటే మనకి ఈరోజు రైతన్న అన్నది చాలా ఆయన దేవుళ్ళ లాంటి వాళ్ళే. అలాంటిది ఇంట్లో మనం రైతు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాన్సెప్ట్ మొత్తం నేను ఒకసారి చూపిస్తానండి తిప్పి. ఇది రైతు ఫస్ట్ ఇంట్లోంచి స్టార్ట్ అవుతారండి. రైతు ఇలాగా మొదట ఉదయం తెల్లవారు లెగిసి రైతు ఆయన కాలకృత్యాలన్నీ తీసుకొని రైతు బయలుదేరతారండి. ఇలాగ మొత్తం అంతా ఆయన కాన్సెప్ట్ మొత్తం ఇలాగ రైతులు ఇలా బయలుదేరుతూ ఉంటారు. ఇలాగా అది అయిపోయిన తర్వాత ఫస్ట్ దున్నుతారండి భూమిని దున్నిన తర్వాత విత్తనాలు వేస్తారు. తర్వాత వర్షం, ప్రకృతి కరుణించి వర్షం పడితే మొలకలు వస్తాయండి. మొలకలు వచ్చాయని ఆనందంతో దేవుడికి ప్రార్థిస్తున్నారు. మనకి వరి పంట రాగానే రైతులు ఎంతో హ్యాపీగా ఆ పంటనంతా రైతులు ఒక కుప్ప కింద చేసి ధాన్యాన్ని ఏమో బస్తాల్లోకి ఎక్కించి ఆ రైతు ఏమో భుజం పైన పెట్టుకొని వాళ్ళు మొత్తం బస్తాలన్నీ ఇలాగ ఎద్దుల బండి మీద ఎక్కించి అవన్నీ కూడా మన రైతు బజార్లకి విశాఖ 2024 ఆర్గానిక్ మేళా సేంద్రియ పంటలు అని అమర్చి వాళ్ళ ఆనందాన్ని మొత్తం సంగీతాలతోని రైతులు పంట పండింది అనే ఆనందంతో ఎంతో హ్యాపీగా రైతులు పండగ చేసుకుంటున్నారండి.